హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. నేను మీ సందీప్. సోనియా ఎలిమినేట్ అయిపోయింది. దీని గురించి కొంచెం మాట్లాడాలి. సో జనరల్గా ప్రతి బిగ్ బాస్లో కూడా మనకి ఏం జరుగుద్ది, ఎవరిని మనం ఎలిమినేట్ చేయాలో వాళ్ళకు ఓటు లేకుండా మిగతా వాళ్ళని సేవ్ చేసుకుంటూ మనం వస్తాము. సో ఈ సీజన్లో అదే జరుగుద్ది కదా. ఆల్రెడీ శేఖర్ భాష విషయంలో ఆల్రెడీ జరిగింది. అంటే మనం ఓట్లు వేసాము, ఎవరెవరు ఉండాలనుకున్నాం, బట్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు. సరే శేఖర్ భాష విషయం అంటే సరే వదిలేండి, ఎందుకంటే ఆయన వాళ్ళ వైఫ్ బాబు పుట్టాడు, చూడాలనుకున్నాడు. సో అందరిని కన్విన్స్ చేసి ఓట్లు వేయించుకున్నాడు, అది వేరే విషయం. మరి ఈరోజు మళ్ళీ సోనియా అండ్ మణికంఠ ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఇద్దరు డేంజర్ జోన్లో ఏంటి, సో మనోడికి 0 ఇచ్చారు కాబట్టి మనం డైరెక్ట్గా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాడు. సరే లీవ్ ఇట్, వదిలే. ఇప్పుడు సోనియా లీస్ట్ ఓటింగ్ అండ్ మణికంఠ టాప్లో ఉండు, ఓటింగ్లో టాప్ 1 లేదా టాప్ 1లో నబీల్ ఉంటే టాప్ 2లో మణికంఠ ఉండు. సో టాప్ 2లో ఉన్న మణికంఠని డేంజర్ జోన్లో పెట్టి హౌస్ మేట్స్కి ఛాన్స్ ఎలా ఇస్తారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు సోనియాని చూస్ చేసుకున్నారు కాబట్టి ఓకే, తను ఎలిమినేట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ పొరపాటున మణికంఠని చూస్ చేసుకుంటే, సో ఆల్రెడీ 3 మణికంఠని చూస్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్న 5గురిలో ఒక 2 రెడ్ షిఫ్ట్ అయ్యి మణికంఠని చూస్ చేసుకుంటే ఇప్పుడు ప్రజలు వేసిన ఓటుకి దానికి ఇంకా వాల్యూ ఏముందని నాకు అర్థం కాలే. అంటే జనాలు అంతా అట్లా కనపడుతున్నారా బిగ్ బాస్కి? చిరాకేసింది లిటరల్గా, చాలా చాలా కోపం వచ్చింది. రే నాయన, ప్రతి ఒక్కడు కామెంట్లో సోనియా వెళ్ళిపోవాలని పెడితే నువ్వు చివరికి వచ్చేవరకే హౌస్ మేట్స్ డెసిజన్ ఇస్ యువర్స్. మీరు ఆ ఇద్దరిలో ఎవరిని ఉంచాలనుకుంటున్నారు? సో క్లియర్గా అయినండి, జనాలు మాత్రం వేరే చేశారు అని చెప్పినా కూడా వాళ్ళ మైండ్లో ఆల్రెడీ ఒకటి ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ సోనియాకి అందరూ కొంచెం నెగిటివ్ ఉన్నారు కాబట్టి ఒక 5 ఓట్లు అటు వచ్చింది. జనాలు చెప్పిన ఓటింగ్ ఏదైతే ఉందో దానివల్ల బయటకు వచ్చేసింది. కానీ లేదంటే రివర్స్ అయ్యి ఉంటే ఎంత దరిద్రంగా ఉండేదంటే, ఇక అసలు బిగ్ బాస్ అంటేనే ఒక్కొక్కడికి ఆల్రెడీ బిగ్ బాస్ అంత హైప్ లేదు, చిరాకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇట్లాంటి ట్విస్టులు పెట్టినాం అనుకో ఇంకా దొబ్బుద్ది చిరాకు, ఆ ఉన్న టీఆర్పీ రేటింగ్ కూడా దొబ్బుద్ది. సో అసలు అట్లాంటి పనులు అయితే చేయొద్దు. నాకు అది అసలు చాలా చాలా కోపం వచ్చింది. నేను చూసిన సడన్గా పుసుకున్న మణికంఠను ఏమన్నా చూస్ చేసుకుంటారా ఏందని. ఒకవేళ మణికంఠను చూస్ చేసుకుంటే ఇంకా అసలు ఎంత వరస్ట్ బిగ్ బాస్ అయ్యేదంటే ఈ సీజన్ అంత వరస్ట్ బిగ్ బాస్ అయ్యేది. అన్ఫార్చునేట్లీ సోనియానే వెళ్ళిపోయింది కాబట్టి ఒకంత ఓకే, జనాల డిసిషన్ ఫైనల్ అని నాకు అనిపించింది. బట్ కానీ ఇట్లాంటివి మాత్రం రిపీట్ చేస్తే మాత్రం బిగ్ బాస్ మీద జనాలకు ఉన్న ఒపీనియన్ పోద్ది, ఇంట్రెస్ట్ పోద్ది. ఓటింగ్ కూడా ఎవడేయాడు, ఇంకెందుకు ఓట్లు వేసి వాళ్ళు అంత కష్టపడి నా రాత్రి పగళ్ళు మిస్డ్ కాల్ ఇచ్చి ఫోన్లు చేసి మెసేజ్లు చేసి దేనికి? ఇంకా వాళ్ళకి పనే పాటలేదు. ఇంకా మీరు మీ ఇష్టం వచ్చిన డిసిషన్ తీసుకుంటే వాళ్ళ ఓట్లు ఎందుకు? ఇంకా అవసరం లేదు కదా. అంతా నాకు అసలు మండిపోయింది. సర్లే, అది పక్కన పెడితే మళ్ళీ ఈరోజు నామినేషన్స్ ఉన్నాయి. సో ఈరోజు కూడా మళ్ళీ నామినేషన్స్ అంటేనే ఫైర్ కాబట్టి ఈసారి ఆ ఫైర్ని తీసుకొచ్చిండు. ఎవరైతే నచ్చలేదో వాళ్ళని, అంటే మీన్స్ ఎవరిని బయటికి పంపాలో వాళ్ళ ఫోటోని మంటలో వేసి పాయింట్స్ చెప్పాలన్నమాట. సో మొత్తం మీద ఈసారి టార్గెట్ మణికంఠ, నయనిక వీళ్ళిద్దరే టార్గెట్ అయినట్టయితే అనిపిస్తుంది. సో మణికంఠ ఆబ్వియస్గా స్టార్టింగ్ నుంచి కూడా టార్గెటే కాబట్టి మనల్ని గుద్దుతానే ఉంటారు ఓట్లు, వేరే విషయం. సో మణికంఠ నయనిక విషయంలో ఏంటంటే వీక్లో కొంచెం లో అయింది, స్పోర్ట్స్ గేమ్ ఎక్కువ కనిపించలేదు అండ్ ఎవరితో మింగిల్ అవ్వలేదు అనే ఒక పాయింట్, చాలామంది అదే పాయింట్ అయితే పట్టుకున్నారు. సో ఆ పాయింట్ మీదనే నామినేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ పాయింట్ మీద నామినేట్ అయిపోతుంది. నాకు తెలిసి ఉన్న అందరిలో ఎక్కువ ఓట్లు మణికంఠకి, నయనికకే వస్తాయి. అండ్ ఆ తర్వాత నబీల్కి, యష్మికి, సో వీళ్ళకైతే వచ్చేస్తామట. సీత, మణికంఠ ఒక ఇష్యూ జరిగింది కదా, సాక్రిఫైస్ చేయలే అని. సో అక్కడ మణికంఠ అంటే ఫ్లిప్ అవుతూ ఉంటాడు కదా కొన్ని డిసిషన్స్. సో అదే డిసిషన్ అక్కడ ఫ్లిప్ అయిపోయాడు. సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే సీత మాట్లాడిన విధానం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? అండ్ నబీల్ వర్సెస్ నయనిక మరి ఎక్కడో ఏదో సపోర్ట్ చేసినట్టుంది, ఏదో సంథింగ్ ఏదో అయినట్టుంది, నాకు అంత క్లియర్గా ఐడియా లేదు. సో నీకు లెక్క నేను కూడా అట్లా చేసినట్టు అవేంది చీర ఏమంటారు కదా, అవి తీసుకొచ్చి ఊపిటోని. సో అట్లా చెప్పిండు. దట్స్ ఫుల్ ఎపిసోడ్ చూశాక ఏ పాయింట్స్ మాట్లాడుకుంటారు ఏంటి దాని గురించి అయితే మాట్లాడుతుంది. అయితే నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు నామినేషన్లో కన్ఫామ్ ఈసారి ఉండేది మణికంఠ ఉంటాడు, నయనిక ఉంటుంది, యష్మి ఉంటుంది అండ్ నబీల్ ఉంటాడు. మేబీ ఆదిత్య ఓం అండ్ పృథ్వీకి పడవేమో ఈసారి నాకు తెలిసి. ఆదిత్య ఓం అయితే ఛాన్సెస్ ఉంది, ఎవరో ఒక్కరేసిన ఛాన్సెస్ ఉంది. అండ్ ప్రేరణ వచ్చే అవకాశం ఉంది, విష్ణుప్రియ కన్నా కూడా ప్రేరణకు ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. సో వీళ్ళు 6 నామినేషన్లో ఉండే అవకాశం ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఆదిత్య ఓం గారు, నయనిక వీళ్ళిద్దరు కనుక నామినేషన్లో ఉంటే డేంజర్ జోన్లో ఉండేది ఆదిత్య ఓం అండ్ నయనిక. వీళ్ళిద్దరిలో నుంచి ఈ
వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట. అండ్ ఎపిసోడ్ చూసాక మాట్లాడుకుందాం ఎవరో నామినేట్ అయ్యారని. ఇది జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరిలో ఫ్లిప్ అవుద్ది ఓటింగ్ అనేది. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. సో ఇది యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. నిన్న అసలు నాగార్జున గారు చెప్పిన ఆ డిసిషన్ గురించి కామెంట్ చేయండి. అంటే ఓటింగ్ మనం వేసాము, డిసిషన్ వాళ్ళకి వేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం కామెంట్ చేయండి. సో ఇది ఫైనల్ వీడియో. సో వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.